హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి కరివేపాకు పొడి అండి. ముందుగా కరివేపాకు తీసుకొని మంచి వాష్ చేసుకొని 2 డేస్ ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఆరబెట్టుకున్న కరివేపాకు తీసుకున్నాను. ఎండలో ఆరబెట్టుకోవద్దండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కొంచెం మంచిగా వేగనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, మంచి వేగవు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, చిన్న కప్పు నిండా నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇవి వేయించుకోవాలి. ప్యాన్ వేడికే ఇవి వేగిపోతాయండి. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇదంతా ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆరబెట్టుకున్న కరివేపాకు అంతా ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇక్కడ నేను వీడియోలో చూస్తున్న విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కూడా ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని చల్లారనివ్వాలి. మనం వేయించుకున్న దినుసులంతా మిక్సీ జార్లో వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత కరివేపాకు అనేది ఇలా చేతితోటి మెదుపుకొని మనం పౌడర్ చేసుకున్న మిక్సీ జార్లోకి వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఒకేసారి మిక్సీ పట్టుకోవద్దు, ఆపుకుంటూ మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే కరివేపాకు పొడి అనేది పొడి పొడిగా వస్తుందండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఖాళీ బాక్స్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు నిలువ ఉంటుందండి. కరివేపాకు పొడి రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది.